మనమడా నీకో కథ చెప్తా వింటావా? ఆ చెప్పు తాత. అనగనగా ఒక రాజ్యం ఉండేది. అందులో ఒక రాజు ఉండేవాడు. ఆయనకు 7 కొడుకులు. ఒకరోజు ఆ 7 కొడుకులు చేపల వేటకెళ్ళి 7 చేపలు తెచ్చి ఎండబెట్టారు. కొంతసేపటికి యువరాజు ఎండబెట్టిన చేపల దగ్గరికి వెళ్లి చూస్తే 7 చేపల్లో 6 చేపలు మాత్రమే ఎండాయి. ఒక చేప ఎండలేదు. అప్పుడు యువరాజు చేప దగ్గరికెళ్ళి చేప ఎందుకు ఎండలేదంటే అప్పుడు చేప గడ్డి మోపు అడ్డం వచ్చింది అందుకే ఎండలేదు అని చెప్పింది. అప్పుడు యువరాజు గడ్డి మోపు దగ్గరికి వెళ్లి గడ్డి మోపు ఎందుకు అడ్డు వచ్చావు అని అడిగాడు. అప్పుడు గడ్డి మోపు ఆవు నన్ను తినలేదు కాబట్టి అడ్డు వచ్చా యువరాజా అని చెప్పింది. అప్పుడు యువరాజు ఆవు దగ్గరికి వెళ్లి ఆవు ఎందుకు గడ్డి తినలేదు అని అడిగాడు. దానికి ఆవు పాలేరు నన్ను గడ్డి తినడానికి వదలలేదు యువరాజా అని అంటుంది. యువరాజు పాలేరు దగ్గరికి వెళ్లి పాలేరు ఎందుకు ఆవును వదలలేదు అని అడిగాడు. పాలేరు మా ఇంటామ నాకు ఇంకా కూడు పెట్టలేదు యువరాజా, అందుకే నేను ఇంకా ఆవును వదలడానికి రాలేదు యువరాజా అని అంటాడు. అప్పుడు యువరాజు పాలేరు ఇంటామ దగ్గరికి వెళ్ళి ఎందుకమ్మా మీ ఆయనకి ఇంకా కూడు పెట్టలేదు అని అడిగాడు. అప్పుడు ఆమె మా పిల్లవాడు తెల్లవారుజామున నుంచి ఏడుస్తూనే ఉన్నాడు, వాటిని ఊరుకోబెడుతున్నా యువరాజు అని చెప్పింది. అప్పుడు యువరాజు పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఏమి బాబు ఏడుస్తూనే ఉన్నావు అని అడిగాడు. అప్పుడు పిల్లవాడు సైగలు చేస్తూ చీమ నన్ను కుట్టింది అని చెప్పాడు. అప్పుడు యువరాజు చీమల పుట్ట దగ్గరికి వెళ్ళి చీమ పిల్లవాడిని ఎందుకు కుట్టావు అని అడిగాడు. అప్పుడు చీమ నా బంగారు పుట్టలో వేలు పడితే కుట్టనా యువరాజా అని చెప్పింది. ఇందులో నీతి ఏమిటంటే ఒక మనిషి తన పనిని సరిగా చేయకపోతే దానివల్ల వేరొక పనికి ఆటంకం వస్తుంది. కాబట్టి మనం మనకిచ్చిన పనిని లోపం లేకుండా సరిగా చేయాలి.